హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెర్వన్ లాక్స్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా అయితే యూజ్ అవుతుంది. మన వీడియోస్ మరింత మందికి అయితే సజెషన్కి అయితే వెళ్తాయి అన్నమాట. ప్లీజ్ ఈ చిన్న రిక్వెస్ట్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక రాబోయే కథలో అయితే ఇక దేవ్యాని అనుపమతో అయితే మాట్లాడుతూ ఉంటుంది కదా, నీకు కాలేజీలో జరిగిన విషయం నీ దాకా రాలేదా, చెవులు పెద్దవి చేసుకొని విను అని చెప్పేసి స్టార్ట్ చేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇలా స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నప్పుడే ఇక అక్కడ కాలేజీలో మహేంద్ర ఇదంతా జరగడానికి కారణం అనుపమే. ఈ అనుపమ నిజం చెప్పుకుంటే పాపం మనుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, నేను వెళ్ళి ఇప్పుడే అడుగుతానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. మహేంద్ర అని మావయ్య ఇప్పుడు కాదు, అసలు ఇది సందర్భం కాదు, వద్దు ఆగండి ఆగండి అంటున్నా కానీ వినిపించుకోకుండా మహేంద్ర అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చి దేవయాని కాలేజ్లో ఇలా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటే ఇక మనుని మీ డాడ్ ఎవరు అనేసి అడిగాడు శైలేంద్ర. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక చేతికి గాయపరుచుకున్నాడంట. చాలా బ్లడ్ అనేది పోతుందంట. అప్పుడే మహేంద్ర వచ్చి తండ్రి ఎవరో తెలుసుకోవడం తన లోపమే నిజానికి, అయితే మాత్రం నువ్వు అడుగుతావా అని చెప్పేసి శైలేంద్రని చిన్నగా మందలించాడంట. ఏంటమ్మా అనుపమ, నువ్వు చేయడం ఇలా చేయడం మంచిగా ఉందా? పాపం మనువుకి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది కదా, కనీసం నలుగురిలో పరుగు పోతుంది కదా, తన తండ్రి పేరన్నా చెప్పొచ్చుగా, నువ్వు ఎటు మనిషిని చూపించకపోయినా పర్లేదు, ఇలా పేరన్నా చెప్పి ఉండాల్సింది కదా, మగపిల్లాడు కదా, బయటికి వెళ్తే ఎన్ని అవమానాలు ఉంటాయి అని చెప్పి ఇంకా ఎక్కేసాడట్టు మాట్లాడటం. ఇక దాంతో మహేంద్రనే నీ తండ్రి నీకు తెలియకపోవడం నీ లోపమే అనేసరికి పాపం మనుకి చాలా అంటే ఏడుపు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట అని చెప్పి ఇవన్నీ చెప్పుకొస్తూ ఇక అనుపమనైతే చాలా సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఒకలాంటి హ్యాపీనెస్ ఫీల్ అయిపోతూ, సరేలేమ్మా అయినా మాకెందుకు చెప్తావు నిజాలు, నువ్వు మాకు చెప్పవు కదా, చెప్తే కనుక ఇంత దాకా వచ్చేదా, నేను మొన్న వచ్చినప్పుడే అడిగాను కదా ఎవరో చెప్పు అని, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు, మనుకి తన తండ్రి ఎవరో చెప్పేయి, లేకపోతే ఇక రేపు ఈరోజు గ్లాస్ పగలగొట్టుకొని చెయ్యి గాయపరుచుకున్నాడు, రేపు ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చి అడిగితే ఏం చేస్తాడు, వాళ్ళని పొడిచేస్తాడా లేకపోతే తననే తను పొడుచుకుంటాడా అని చెప్పేసి ఇలానే రెచ్చగొట్టే మాటలతో, అయినా ఉంటాలే అమ్మ, మీ విషయాలు మాకెందుకు చెప్తారు, మీరు చూసుకుంటారా అంతేగా అని చెప్పేసి పెట్టాల్సిందంతా పెట్టేసి, నిన్నెవరు వచ్చి అడగరు కదా, ఇంట్లో ఉంటావు, నీ భర్త ఎవరని నిన్ను అడిగితే నువ్వేమంటావు, నీకెందుకు అని చెప్పేస్తా అంటావు, కానీ నలుగురిలో మగపిల్లాడు తిరుగుతుంటే వాడిని అడిగితే వాడు సమాధానం చెప్పాలి, లేకపోతే ఎంత ఇన్సల్ట్ చేస్తారో ఆ బాధ నీకు తెలిసి ఉండదు కదా, తెలిస్తే ఇలా చెప్పకుండా ఉండవు కదా అని చెప్పేసి, అయినా ఏమంత పెద్ద ఇబ్బంది అవుతుంది తన తండ్రి గురించి తెలుసుకుంటే అనేసి ఇలా బ్యాడ్గా చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఫోన్ పెట్టేస్తుంది. ఉంటాలే అమ్మా అని చెప్పేసి ఇక అప్పుడే దేవి అని ఇలా మాట్లాడుతుంటే ఫణీంద్ర కూడా వస్తాడనమాట. ఏంటి ఫణీంద్ర అయితే అడుగుతాడు, ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి అంటే, అనుపమతో మాట్లాడుతున్నానండి, ఈ ఊరికి నా మీద ఎందుకు ఇలా ఎగురుతారు అని అంటే, నువ్వు మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఏదో చిచ్చు పెడుతున్నట్టే కదా అర్థం, ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే, నేనేం మాట్లాడతానండి, కాలేజీలో గొడవ జరిగింది, ఆ గొడవ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇక దేవి అని అయితే ఫణీంద్రతో అయితే అంటే, గొడవ ఏం గొడవ అనేసి అంటే, తనకు కూడా ఇలా మను తండ్రి ఎవరో చెప్పమనేసి శైలేంద్ర అడిగాడంట. దానికి చేయి బాగా కోసేసుకొని గ్లాసులు పగలగొట్టి రాద్ధాంతం చేశాడంట. ఇక మహేంద్ర కూడా నీ లోపమే మీ నాన్న ఎవరో తెలుసుకోపోవడం అనేసరికి ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడంట. అందుకని నేనే చెప్తున్నాను అనుపమకి, పెద్దదాన్ని కదా, ఓ మాట చెప్తున్నాను, కుటుంబం పరువు బాగూడదు కదా, ఎట్లాగైనా జగతికి ఫ్రెండ్ కదా, జగతికి ఫ్రెండ్ అంటే జగతి లాంటిదే కదా నాకు కూడా, అందుకని చెప్పి కొన్ని మంచి మాటలు చెప్తున్నాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, పిల్లాడికి నాన్న ఎవరో చెప్పు అని చెప్పేసి అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ గుండె మీద కారం చల్లినట్లు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళకి తెలియదా ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఏం చెప్పాలో, నువ్వు చెప్పాలా ఏంటి ఇవన్నీ అని చెప్పేసి, ఉండచాటు ఉండరు ఎవరు అని చెప్పేసి ఇక ఫణీంద్ర అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ ఏమో మహేంద్ర అయితే ఇంటికి కోపంగా వస్తూ ఉంటాడు. ఇక ఆల్రెడీ అనుపమ అన్న
ఈ శైలేంద్ర ఇంకా దేవి అని అన్న మాటలన్నీ మైండ్లో రివైజ్ అవుతూ ఉంటాయి అనుపమకి. ఇక ఇలా అనేటప్పుడు పాపం మనం ఎంత బాధపడి ఉంటాడో ఆ మాటలకి. అసలే వాడికి కొంచెం ఆవేశం ఎక్కువ. ఇలాంటివన్నీ కూడా వినేసరికి ఏం చెప్పాలో తెలియక వాడిని వాడే గాయపరుచుకున్నాడా అని చెప్పేసి ఓల్డీకి అయితే ఫోన్ చేస్తుంది. ఓల్డీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట. లిఫ్ట్ చేసి ఏమైంది వాడి చేతికి అనేసి అడిగితే ఇంకేమవుతుంది, ఇన్నాళ్ళు వాడు స్కూల్ డేస్ నుంచి పడే బాధ ఇప్పుడు కాలేజీలో నుంచి ఇక సమాజానికి కూడా వచ్చింది. నువ్వు చెప్పని ఒక నిజానికి దాడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి. మీరు బాధపడుతుంటే చూస్తూ కూర్చోవడం తప్పితే నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుపమని 4 తిట్టేసి ఇక మామూలుగా అయితే ఉంటుంది. నువ్వు నోరు మీద పొవ్వు, నువ్వు మనసులో బాధ బయటికి చెప్పవు, మరి ఎలా పరిష్కారాలు అవుతాయి సమస్యలు అని చెప్పేసి అంటూ ఫోన్ పెట్టేసేస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు ఈ మహేంద్ర కూడా వచ్చి 2 వాయింపులు వాయిస్తాడనమాట. అనుపమ అనుపమ అనేసి అంటూ ఉంటే, ఏంటి మహేంద్ర అట్లా అరుస్తున్నావు, ఏమైంది అనేసి అంటే, ఏమయ్యేదేంటి నీ వల్ల, కేవలం నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు కాలేజీలో ఎంత బాగా పడ్డానో నేను ఫ్లోలో వచ్చేసింది ఓ చిన్న మాట. తన తండ్రి ఎవరో తెలుసుకోకపోవడం తన లోపం అని నేనంటే అది నా లోపం కానే కాదు, నా తప్పు కాదు. అసలు నా తప్పు ఎలా అవుతుంది, నా తండ్రి ఎవరో నాకు తెలియకపోవడం అది అని చెప్పేసి నేనేం చేయాలో అన్నీ చేశాను, కానీ ఆవిడ నోరు విప్పకపోవడం నా తప్పు కాదు అని చెప్పేసి బాధపడుతున్నాడు. నువ్వు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా అరుస్తూ అయితే ఉంటాడనమాట. ఇక తినేమో మౌనమే ప్రధానం అన్నట్లు మౌనం తప్పితే ఇక కళ్ళు అంతంత కళ్ళల్లో వాటర్ వచ్చేసి ఏడుస్తున్నట్టుగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే గబగబా ఏంజల్ కూడా అయితే వస్తుంది. ఏమైంది మావయ్య అనేసి, ఏమైంది అత్తయ్య అనేసి అడుగుతూ ఉంటే ఇక కాలేజీలో మనుకి నాన్న ఎవరైనా అడిగారు, తనేం సమాధానం చెప్పకుండా చెయ్యంతా బ్లడ్ అయిపోయింది, అసలు కట్టు కూడా కట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటే ఇక ఏంజల్ అవునా అని చెప్పేసి తన పక్కకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక మనుకైతే ఏంజల్ ఫోన్ చేసి ఏంటి చేతికి గాయమైందంట, ఎలా ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక పర్లేదు బాగానే ఉందనేసి అంటూ ఉంటాడు. ఎందుకు మీరు మీకు అట్లా శిక్ష వేసుకుంటారు, ఏది జరగాలని ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది, అలా టైం వస్తే ఏది ఆగదు, మీరు అలా అనుకోవద్దు, మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది, ఆ వచ్చిన రోజు కోసం మనం వెయిట్ చేయాలి, అప్పటి వరకు కూల్గా ఉండండి ప్లీజ్ అని చెప్పేసి నా కోసమైనా మీరు ఉండాలన్నట్లుగా మనుకి ధైర్యంగా తను ఇష్టపడుతున్నట్లుగా అలా చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కొంచెం అయితే మనులో ఓకే అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఇక్కడైతే అనుపమ చాలా చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1 అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎవరు వాళ్ళ నాన్న, అసలు మను ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏం జరిగింది, అసలు ఆ రోజు జగతి డెలివరీ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అవన్నీ 1 by 1 అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆపు మహేంద్ర అని చెప్పేసి ఏటికి సమాధానం చెప్పే సిచ్యువేషన్లో నేనైతే లేను, నేనైతే చెప్పను, ఒకవేళ చెప్తే కొందరు గుండె ఆగిపోతుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తానికి ట్రై చేస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా మహేంద్ర నువ్వు చెప్పి తీరాల్సిందే, నీ గుండె ఎవరి గుండె ఆగిపోయిద్ది, నా గుండె ఆగిపోయిద్దా, నా జగతి ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే నేను చనిపోయాను, నా రిషి కోసమే బతుకుతూ ఉన్నాను, ఇప్పటికీ కూడా ఎవరో గుండెలు పోతాయని చెప్పి నాకు ఇట్లా చేస్తావా, నాకు చెప్పడం వల్ల తప్పే ఉంది అనేసి అంటే ఇక ఒక్కసారిగా అసలు నీ గుండె ఆగిపోయిద్ది, మను తండ్రి ఎవరు అని చెల్లిస్తే అని అంటే నాకుండే ఎందుకు ఆగిపోయిద్ది అని చెప్పంగానే ఇక నిజానికైతే ఇక్కడ నిజం చెప్తే బాగుండు, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత కూడా ఇక అనుపమకి ఒకలాగా అనిపిస్తుంది. ఓల్డీ కూడా అంది కదా వాడు చచ్చిపోతాను అంటున్నాడు, ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను, సమాధానం లేని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు, ఈ బాధ నేను భరించలేను, నేనే చనిపోతాను, ఈ సమస్యకు పరిష్కారం అనేసి ఇక ఓల్డీ చెప్తుంది. మను ఇలా అంటున్నాడు నీ వల్ల అని అంటే ఎవరు చావద్దు, ఎవరి సమస్యలకి అసలు నేనంటూ ఉంటే కదా తల్లి ఉంది తండ్రి ఎవరు అని అడుగుతున్నారు, నేను కూడా పోతే ఇద్దరు పోయారు అనేసి అంటారు కదా అనేసి ఇక తిని ఏదో చేసుకునేటట్లయితే
నేను లోపలికి వెళ్ళి గడి అయితే పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అనుపమ లోపలికి వెళ్ళాలి. గడి పెట్టుకునేసరికి ఇక ఏంజెల్ మనుతో మాట్లాడి ఇట్లా పక్కకు వస్తుంది. వస్తారా కూడా పరిగెత్తుకుంటా మహేంద్ర వెనకాలే వస్తూ ఉంటే ఇక అనుపమ ఇలానే ఆలోచించుకుంటూ నేనే పోతే ఈ సమస్యలకు పరిష్కారం పోయిద్ది, ఆ నిజం నాతోనే సమాధి అయిపోయిద్ది అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి సూసైడ్ చేసేలాగా అయితే ఉంటే మేడం మేడం అనేసి వస్తారా పిలుస్తూ మిమ్మల్ని ఇంకోసారి ఇలాంటివి ఏమీ అడగము, వద్దు, మీరు బయటకు రండి, ఇలాంటివన్నీ డోర్ తీయండి అనేసి అంటూ ఉంటే ఇక మహేంద్ర కూడా అనుపమ నేను ఇంకెప్పుడు ఇలా నిలదీసి అడగను, ప్లీజ్ వెనక్కి వచ్చేసి ప్లీజ్ రా అనేసి డోర్ ది అనేసి అంటారు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ